శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్యం ఎక్కడుంది? మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామ సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు శంఖాన్ని పూరించాడు. అదే పాంచజన్యం. ఈ శంఖంలో ఓ శంఖంలో మరో 4 శంఖాలు ఉంటాయన్నమాట. ఈ పాంచజన్యంలో సాధారణంగా 1000 శంఖాల్లో ఒకటి మాత్రమే దక్షిణావర్త శంఖం ఉద్భవిస్తుంది. అలాంటి వాటిలో గోమడి శంఖం ఒకటి ఉంటుందన్నమాట. అంటే పాంచజన్యం ఒక శంఖంలో మరో 4 శంఖాలు ఉంటాయన్నమాట. సాధారణంగా 1000 శంఖాలు ఒకటి మాత్రమే దక్షిణావర్త శంఖంగా ఉద్భవిస్తుంది. అలాంటి వాటిలో గోమడి శంఖం ఒకటి. 100 లక్షల గోమడి శంఖాల్లో ఒకటి పాంచజన్య శంఖంగా ఆవిర్భవిస్తుందన్నమాట. 100 లక్షల గోమటి శంఖాల్లో ఒకటి పాంచజన్య శంఖంగా ఆవిర్భవిస్తుంది. అలాంటి పవిత్రమైన శంఖాన్ని మహాభారత కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు పూరించాడనమాట, ఊదాడనమాట. మహాభారత కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు ఊదిన పాంచజన్యం అనమాట. అది ఏంటంటే సాధారణంగా 4 శంఖాలు, సాధారణ శంఖంలోనే 4 శంఖాలు ఉంటాయన్నమాట. సాధారణంగా 1000 శంఖాలు ఒకటి మాత్రమే దక్షిణావర్త శంఖం ఉంటుందన్నమాట. అలాంటి గోమడి శంఖం ఒకటి ఉంటుంది. 100 లక్షల గోమడి శంఖాలు ఒకటి మాత్రమే పాంచజన్యంగా ఆవిర్భవిస్తుందన్నమాట. పాంచజన్యం ఆవిర్భావం ఎలా జరిగిందంటే ద్వాపరయుగంలో అన్నాదేవుల బలరామకృష్ణుడు సందీపముని వద్ద చదువుకున్నారన్నమాట, విద్యాభ్యాసం చేశారు. ఆ సమయంలో ఒకసారి సందీప ముని కుమారుడు సముద్రంలో స్నానం చేస్తుండగా కెరటాలు ఉధృతికి కొట్టుకుపోగా పంచజనుడు అనే రాక్షసుడు మింగేశాడు. ఆ రాక్షసుడి శరీరంలో ఉన్న శంఖంలోకి ప్రవేశించాడు గురుపుత్రుడు. విద్యాభ్యాసం ముగించుకున్న బలరామకృష్ణుడు గురుదక్షిణగా ఏం కావాలని సెలవేయని ప్రార్థించాడు. తనను కోరుకోమని శ్రీ మహావిష్ణువు అని తెలుసుకున్న సాందీపుడు తన కుమారుని ఇవ్వమని కోరాడు. అప్పుడు సముద్ర తీరానికి వెళ్ళి గురుపుత్రుడినే ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పిన సముద్రుడు తన గర్భంలో దారి చూపాడు. పంచజనుడిని సంహరించి శరీరాన్ని చేల్చగా గురుపుత్రుడికి బదులు శంఖం దొరికింది. ఆ శంఖాన్ని యముడి వద్దకు తీసుకెళ్ళి పూరించగా అక్కడంతా హడలిపోయారు. అప్పుడు తరలి వచ్చిన యముడు వాసుదేవుడు వచ్చారని కారణం ఆరాధించి సాందీపు కుమార్ని అప్పగించాడు. శ్రీకృష్ణుడు తన గురువు దక్షిణభద్రంగా సాందీపుని నచ్చనమాట గురుదక్షిణగా సాందీపుడిని అప్పగించాడు. అప్పటి నుంచి పంచజన్య శరీరంలో దొరికిన శంఖాన్ని ధరించడం, వాసుదేవుడు శంఖాన్ని పూరించడం ధరించేసారన్నమాట. ఇక పాంచజన్యం ఎక్కడుందంటే చూస్తే శ్రీకృష్ణ ఆనవాలుగా మిగిలిన ఈ పాంచజన్యం ద్వారకా నగరంలో లేదు. మరి ఎక్కడుందంటే శ్రీలంకలో అని కొందరు అంటుంటారు. ప్రస్తుతం శ్రీలంకలో కొలంబో నేషనల్ మ్యూజియంలో ఉందంటారు పాంచజన్యం. అదా కాదా అన్నది క్లారిటీ రావాల్సి ఉందన్నమాట. ఇక మహిమాత్మైన దక్షిణామృత శంఖం మైసూరు చాముండేశ్వరిదేవి ఆలయంలో ఒకటి ఉంది. ఈ శంఖాన్ని మైసూరు సంస్థాన నిర్దేశకులు చాముండేశ్వరిదేవి కానుకగా సమర్పించారు. అమ్మవారి ఆరాధనోత్సవాలు ఈ శంఖాన్ని విశేషంగా ఉపయోగిస్తారన్నమాట. ఇలాగ పాంచజన్యం అన్నది ఎక్కడ ఉన్నది ఇంకా క్లారిటీ లేదు, కానీ ఈ శంఖం ఉన్నది అని మ్యూజియంలో ఉందని కొంతమంది, చాముండేశ్వరి ఆలయంలో ఉందని కొంతమంది అంటుంటారు. అది ఎక్కడ ఉంది తెలియదు. ఇది ఏంటంటే శంఖం అంటే ఒక శంఖంలోని మరో 4 శంఖాలు ఉంటాయన్నమాట. సాధారణంగా 1000 శంఖాలు ఒకటి మాత్రమే దక్షిణావర్త శంఖంగా ఉద్భవిస్తుంది. అలాంటి వాటిలో గోమడి శంఖం ఒకటి ఉంటుందన్నమాట. 100 లక్షల గోమడి శంఖాలలో ఒకటి మాత్రమే పాంచజన్య శంఖంగా ఆవిర్భవిస్తుందన్నమాట. అలాంటి పాంచజన్య శంఖాన్ని మహాభారత కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు పూరించాడు. ఇది పాంచజన్యం. ఇంకా ఉందన్నది మనకి ఇంకా ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.